ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆలోచనతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా బాధితులతో నిత్యం తిరుగుతూ రాత్రి 3 గంటల దాకా కూడా ఆయన ఎక్కడా నిద్రపోకుండా తిరిగి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తుంటే మరి పులివెందుల ఎమ్మెల్యే గారు, ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, అయినా నాకు ప్రతిపక్ష నాయకత్వం కావాలి అని కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ బాధ్యత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న వచ్చాడు, వచ్చి ఏం చెప్తాడండి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, అందుకే వరద వచ్చేసింది. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ గొడిగెత్తే నీరు ఆగిపోద్దా? ఇది విపరీతమైనటువంటి వర్షం, 40 సెంటీమీటర్లు కూడా ఒక్కొక్క ప్రాంతంలో కురిసినటువంటి పరిస్థితి ఉంది. అనుకోనటువంటి పరిస్థితుల్లో క్రౌడ్ బరస్ట్ అయి ఇవాళ విపరీతంగా వరదలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంతో నేను ప్రతిపక్షం అంటే మంచి చేసినా చెడు చేసినా సరే విమర్శించడమే నా వంతు అనుకునేటటువంటి విధానంలో అతను తెలుగుతగ్గ ఎక్కడ ఆదుకోకపోయినా సరే మేము ఫైట్ చేసి పోరాటం చేసి మిమ్మల్ని ఆదుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తాం. ప్రస్తుతానికి మేము ఉన్నాము అని చెప్పేసి చెప్పాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయం. కానీ ఒకటి మెచ్చుకోవాలా, మన లోతు నీళ్ళలోకి వచ్చాడు. రెడ్ కార్పెట్ ఉంటేనే కానీ నడవనటువంటి మనిషి ఈవేళ జనం కిందకి దింపారు. మన లోతు నీళ్ళలో నడిచాడు 4 అడుగులు. అది కూడా నేనైతే అనుకుంటాను, అది కూడా ఈ జనం దింపారని మాత్రం అనుకోడు, ఏదో నటిస్తున్నాను నటిస్తాడు కాబట్టి నటిస్తున్నాను అనుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎల్డర్గా నీకు నేను సలహా ఇవ్వదలిచాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా అనుకోనటువంటి అతివృష్టి కారణంగా మనకు మరి విజయవాడ సుమారు 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినటువంటి వరద చూసుకున్నట్టయితే రాష్ట్రంలో విజయవాడలో తీవ్రంగా నష్టపోయినటువంటి, కనీసం ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గ్రహించి ఇవాళ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సుమారు ఒక 40,000 పలావ్ ప్యాకెట్స్ చేయించి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ముందు బియ్యం పంపిణీ చేయాలనుకున్నాం. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరు తెచ్చినా ముందు ఆహారం దండే తెచ్చి ఇక్కడ ఆదుకోండి, ప్రజలు ముందు ఆదుకోండి, తర్వాత మనం సెకండరీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్లకెళ్ళి యథాతథ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామన్నా చేద్దాం, ప్రభుత్వ పరంగా కానీ మీ అందరి సహకారంతో కానీ చెప్పిన మేరకు ఇప్పుడు బయలుదేరి రాత్రికి 40,000 మందికి మన జగ్గంపేట నియోజకవర్గం అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 1,00,000 వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే అంతా నీరుంటది, తాగడానికి పరిస్థితులు ఉండవు, అనుకూలించవు. కాబట్టి ఈ వాటర్ కూడా అతి ముఖ్యం. కాబట్టి దాన్ని 1,00,000 వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్తున్నాం. మరి దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, అయితే